ఫ్రెండ్స్ ఈరోజు నేను మా మమ్మీ మా చించెల్లి మా తమ్ముడు అయితే షాప్లోకి అయితే వచ్చినాము. సో చూస్తున్నారు కదా, షాప్ అంటే వేరే షాప్ కాదు, మన షాపే అనమాట. సో ఇంట్లో ఆడ చేతులు ఉత్తిగా అవసరం లేదు, ఖాళీగా ఉన్నాయని చెప్పి అయితే షాప్లో తీసుకొచ్చి పెట్టినాము. సో ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం చెత్త లాగానైతే పడ్డది, అందుకని చెప్పి కొంచెం క్లీన్ చేద్దామని అయితే వస్తుంది. సో నాతో పాటు మా మమ్మీ మా చించెల్లి మా తమ్ముడు కూడా ఇంకానైతే ఉన్నారు. సో చూస్తున్నారు కదా, మా మమ్మీ గిన్నె కూడా పట్టుకొచ్చింది. సో ఎందుకంటే మేము కొన్ని పల్లెలు తీసుకున్నామని అయితే వస్తుంది. సో మా ఇంట్లోకైతే కావాలి, అండ్ అందుకని చెప్పి పల్లెలు తీసుకోవడానికి అయితే వచ్చినాం. అండ్ క్లీన్ చేయడానికి ఎప్పుడు వస్తుంది. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అందుకంటే ముందు ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఊడుస్తుంది అనమాట. సో ఇంత చెత్త ఎందుకు పడ్డదంటే, మొత్తం చూస్తే మీకు పల్లీలు కుసుమలు అయితేనే కనిపిస్తాయి. సో ఇంత చెత్త ఎందుకు పడ్డదంటే, మేము ఇట్లా సంచిల నుంచి తీసి ఇంకొక సంచిలోకేసి వెయిట్ చూస్తాం కదా. సో అట్లా వెయిట్ చూడడానికి ఇంకో సంచి నుంచి ఇంకొక సంచిలో వేసేటప్పుడు అయితే మొత్తం ఫాస్ట్లో అయితే కొంచెం కింద జల్లిపోతుంటుంది. సో అందుకని చెప్పి ఇంత చెత్తనైతే పడ్డది. సో ఇదంతానైతే వచ్చి అయితే ఊడుస్తుంది మా మమ్మీ ఇంకా. సో ఇది అండ్ చూడండి, ఈ పల్లీలన్నీ నేనే వేసిన అనమాట. తొందరగా వెయిట్ చూసి ఆడ ఆయిల్ వేయడానికి అని చెప్పి తీసుకోబోయేటప్పుడు ఇంకా మా తమ్ముడు అయితే ఎట్లా నిలబడ్డాడో చూస్తుర్రు కదా. సో ఇట్లనైతే నిలబడ్డాడు సైలెంట్గా. సో ఇంకా మా మమ్మీ అయితే ఊడుస్తుంది, మళ్ళీ ఆడ ఏదో ఇరిగిపోయినట్టుంది. సో డోర్స్ అయితే పోయింది, స్క్రూస్ పెట్టి అయితే అతికిచ్చేసేయాలి. సో దానికైతే చూస్తున్నారు కదా ఎంత దుమ్ము ఉందో. మా మమ్మీ అయితే దాన్ని బయటికి పడేసింది. ఇంకా చించెళ్ళు అయితే మా తమ్ముడు అయితే వదులుకుంటున్నారు అప్పటి నుంచి. నేను ఇప్పుడే కొంచెం సైలెంట్గా ఉండను అని చెప్పి వదిలితే అప్పుడు వాళ్ళు సైలెంట్గా అయితే అయ్యింది అనమాట. సో ఇదంతా తీసుకొని అయితే బయటికి కొడుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చినాం. సో ఇంట్లోకి వచ్చిన దాడే మా మమ్మీ అయితే చేతిలో ఏమో పట్టుకొని తింటుంది. ఏంది ఇప్పటిదాకా ఏమో తింటున్నావు కదనే, ఎరికేనే పల్లీలు తింటుందంట ఫ్రెండ్స్. మా మమ్మీ పల్లీలు తింటుంది. సో ఇప్పుడైతే టైం 6 అయితే అవుతుంది. సో మేమైతే 6 లోపల తినేసేయాలని చెప్పి మేము కొంచెం కొత్త రూల్ అయితే పెట్టుకున్నాము. మాకు ఈవినింగ్ 6 లోపల తినేసేయాలని చెప్పి, అందుకని చెప్పి మా మమ్మీ తినిపియాలా అని చెప్పి వాళ్ళిద్దరిని అయితే అడుగుతుంది. కాకపోతే వాళ్ళిద్దరు ఏం మాట్లాడతలేరు. మమ్మీ కిచెన్ రూమ్ అయితే మమ్మీ అసలు భయంకరమైన రూమ్ లాగా కొడుతుంది అసలు చీకటిగా. సో ఇప్పుడైతే మా మమ్మీ అన్నం వేసుకొచ్చి వాళ్ళకి తినిపిస్తుంది. అంటే నేనైతే మధ్యాహ్నం నుంచి అసలు ఏం తినలేదనమాట. వీడి ఉమ్మరి అని చెప్పి పెద్ద అరుస్తున్నాడు. అప్పటి నుంచి పిచ్చోడ్లాగా అరుచుకుంటా నవ్వుకుంటా అబ్బా చూస్తున్నారు కదా ఇట్లా కొడతాడు అనమాట. సో ముందే నా కాలు చాలా నొప్పి ఉందనమాట. సో ఇంకా నేనైతే ఫ్యాన్ వేసేసాను, నాకు కూడా చాలా ఉమ్మరి అయితే ఇస్తుంది. బయట మా పప్పు అయితే అరుస్తుంది. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇంకా టైం అయిందని చెప్పి తిందామని చెప్పి ప్లేట్లో అయితే అన్నం ఇంకా ఏదో కూర వేసుకొని ఇంకా చట్నీ అయితే వేసుకుంది. ఇదేం చట్నీ మమ్మీ? ఏం కూర వేసిందా మా మమ్మీ మర్చిపోయింది, చూసిరు కదా. చుక్క కూర అంట. సో ఇది చుక్క కూర చట్నీ. సో ఆ చుక్క కూర చట్నీ చూడండి, మీరైతే షాక్ అవుతారు ఎట్లా వేసిందో. సో చూస్తున్నారు కదా, ఒక గోరింటాక లాగానైతే మెత్తగా మిక్స్ అయితే వేసేసింది. సో నేనైతే షాక్ అయిపోయినా, ఏంది ఇది చట్నీ అయినా అని చెప్పి. నాకైతే గోంగూర చట్నీ అండ్ పాలకూర లాంటివి అని అయితే అసలు నచ్చవు. సో ఫ్రెండ్స్ పాలకూర నచ్చుతుందేమో, కాకపోతే కొంచెం వేరే కూరలు గోంగూర అంట తోటకూర అంటే అలాంటివి అయితే నచ్చవు. ఎందుకో అలాంటివన్నీ చేదు కొడుతుంది. ఒక పాలకూర తప్ప నాకు ఏది నచ్చదు. సో మళ్ళీ ఇది అన్నం పెట్టుకొని మళ్ళీ అవతలకు అయ్యి అయితే వదులుతున్నారు, చూస్తున్నారు కదా. ఇట్లా ఉంటుంది మా ఇంట్లో అనేది. మొత్తం ఏదేదో చేస్తుంటారు, వాళ్ళకే అర్థం కావాలి ఏం చేస్తున్నారని చెప్పి. సో ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నేను మధ్యాహ్నం నుంచి అయితే తినలేదు అనమాట. నేనైతే మీకు ఒకటి చూపిస్తాను అనమాట. సో ఒకసారి అయితే చూడండి. మా ఇంట్లో ఏముంటుంది అంటే, కొంచెం ఇట్లా పప్పులాగా వేసినప్పుడు నాకు ఇష్టం లేని కూరలాగా ఏదైనా అనిపిస్తే నేను మా మమ్మీ ఎవరైనా సరే ఏం చేస్తామంటే, చూస్తున్నారు కదా ఆనియన్. సో ఈ ఆనియన్ మా మమ్మీ కొంచెం ముంకటింకర కోసింది, మనమే కదా తినడానికి అని చెప్పి. సో ఎవరికన్నా కోసిస్తే అప్పుడు మంచి షేప్లోనైతే కోస్తారు రౌండ్గా, మనమే అని చెప్పి ఎట్లా పడితే అట్లా కోసుంటుంది. సో అన్నం ఏదన్నా తినబుద్ధి కానప్పుడు అట్లా ఆనియన్ అయితే కోసుకొని అయితే తింటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీకు కూడా ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి. సో మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం అయితే ఛానల్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకొని అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసుకున్నారనుకో అప్పుడు మనం ఖచ్చితంగా 1000 ఫాలోవర్స్కి అయితే కేక్ కటింగ్ అయితే చేసాము. సో ప్లీజ్ తొందరగా ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్
చేసేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇట్లా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ ఎంత వ్యూస్ వచ్చినాయో అన్ని లైక్స్ రావాలని చెప్పి నేనైతే టార్గెట్ పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో. సో ప్లీజ్ కొంచెం నా టార్గెట్ని సపోర్ట్ చేసి ఎంతమంది చూసిండ్రు ప్రతి ఒక్కరు లైక్ కొట్టేటట్టు అయితే చూడండి ఫ్రెండ్స్. మీకైతే కనిపిస్తుంటుంది కదా లైక్ బటన్, సో ఒక్క లైక్ చేయండి ప్లీజ్. నేను దానివల్ల పొంగిపోయి చాలా సంతోషపడిపోతాను. నాకన్నా ఎక్కువ మా మమ్మీ అయితే ఇంకా పొడలాడుతుంది ఇట్లా సంతోషంతో. సో ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.